నమస్కారం. వేదిక మీద గారు, రామచంద్రరావు గారు, వెంకటరమణ, శ్రీధర్, ప్రదీప్ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే శ్రీధర్ గౌడ్ గారు, విజయ్ శ్రీనివాస్ గంట చెప్పండి గారు, వరంగల్ రవికుమార్ గారు, ఇక్కడ వచ్చినటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, టీచర్స్, జూనియర్ కాలేజ్ అసోసియేషన్, అదేవిధంగా సత్యనారాయణ గారు, రాజు గారు, శివకుమార్ గారు, వెంకట్ గారు, అశోక్ రెడ్డి గారు, భూపాలరావు గారు, బుచ్చిబాబు గారు, బెల్ల రవి గారు, పి వెంకటేశ్వర గారు, రాంబాబు గారు, ముక్తీశ్వర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరి పేరు తీసుకోలేదు. ఈ యొక్క ఎన్నికలు సరిగ్గా 8 రోజులు మాత్రమే ఉంది. 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. 25 వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. చాలా తక్కువ సమయం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొద్దిగా ప్రచారము కొద్దిగా ఆలస్యంగా మనం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో స్వతంత్ర పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా 3 పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో పోటీ చేసినటువంటి ప్రేమేందర్ గారిని ఈసారి మళ్ళీ బై ఎలక్షన్ కాబట్టి పోటీకి నిలపడం జరిగింది. ఒక్కసారి అందరూ కూడా అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది, అదేవిధంగా పార్టీగా ఎవరైతే బాగుంటుందో అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే 3 జిల్లాలు, సుమారు 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, భద్రాచలం నుంచి మొదలు పెడితే మరి అక్కడ నాగార్జున సాగర్ వరకు కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. మరి ఒక అభ్యర్థిగా పోటీ చేయడము, అతనే అందరినీ కలవడం కష్టం. కాబట్టి ఎన్నికల్లో జనరల్ గా భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా, భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని కూడా బీజేపీ గెలిచాయి. రాయలసీమ నుంచి డిఎస్పీ రెడ్డి గారు గెలిచేవారు అనేక సార్లు. వరుసగా 4-5 సార్లు వారే మరి అక్కడి నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ గెలిచారు. అదేవిధంగా కిందికి వస్తే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా కలిపి అక్కడ పిడతల రంగారెడ్డి గారు బీజేపీ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎమ్మెల్సీ గెలిచేవారు. ఆ పైకి వెళ్తే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మరి విశాఖపట్నం తీస్తే అక్కడ పివి చలపతిరావు గారు, వారు వరుసగా అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి వస్తే వి రామారావు గెలిచేవారు. వారు సుమారు 5 సార్లు వారు ఎమ్మెల్సీ గెలిచారు హైదరాబాద్ నగరం నుంచి, ఇదే గ్రాడ్యుయేట్స్ నుంచి. ఆ తర్వాత రామచంద్రరావు గారు కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. వారు మన మధ్యలో ఉన్నారు. మన వరంగల్కి వస్తే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు కూడా వరంగల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా గెలిచారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే భారతీయ జనతా పార్టీకి మరి ప్రజలు ఆదరించేవారు. ఆ రోజు జనసంఘ్ ఉన్నప్పుడు కానీ, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత కానీ, మొదటి నుంచి కానీ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు బీజేపీకి వెన్నంటూ ఉండేటువంటి వారు.
బీజేపీకి అండగా నిలబెట్టున్నారు. శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేకున్నప్పటికీ శాసన మండలికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి 5 నుంచి 6 మంది ఎమ్మెల్సీలు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని, జనసంఘ్ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తాం. జనసంఘ్ ఉన్నప్పుడే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు ఇదే వరంగల్ కేంద్రంగా గెలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మీ అందరిని కోరుతాం, ఈరోజు మేధావులు విద్యావంతులు అనేటువంటి వాళ్ళు రాజకీయ కోణంలో ఆలోచించారు, దేశం గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు. అందుకే మొదటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ బలంగా లేనప్పుడు, ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు పట్టభద్రులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి ఈరోజు బీజేపీని గెలిపించిన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు బీజేపీ ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారు అందిస్తాం. దేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నారు. గాడి తప్పినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. వారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద శక్తిగల దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారు. పెట్టుబడులు వస్తా ఉన్నాయి. దేశ మౌలిక వసతులు, అది రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, లేక వాటర్వే కనెక్టివిటీ కానీ అద్భుతంగా ఈ దేశంలో ముందుకెళ్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లుంటే ఈ 9.5 సంవత్సరాలలో మరొక 2500 కిలోమీటర్లు ఈ 9 సంవత్సరాల్లో జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సిమెంట్ రోడ్డు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న విషయం మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ రోడ్డు వెళ్ళినా కూడా ఈరోజు రహదారులు ఏ రకంగా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా లేదు. 100కు 100% అద్భుతమైనటువంటి ఎవరేశారంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో జాతీయ రహదారులు ఉన్నాయి. 33 జిల్లాలుంటే ఒక పెద్దపల్లి జిల్లా తప్ప అన్ని జిల్లాలకు, కొత్తగా ఏర్పాటు చేసినట్టు జిల్లాలకు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. ఈరోజు సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, లేకపోతే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఒక ఇంటిగ్రేటెడ్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. అదేవిధంగా రామగుండంలో 1600 మెగావాట్ల యొక్క విద్యుత్ ఎన్టీపీసీ ప్రాజెక్టు ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభోత్సవం జరిగింది. అదే రామగుండంలో యూరియా పరిశ్రమ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు, వారే ప్రారంభించారు. ఈరోజు యూరియా ఉత్పత్తి జరుగుతా ఉంది. దాన్ని ప్రధానమంత్రి గారు స్వయంగా డెడికేట్ చేయడం జరిగింది. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రామప్ప దేవాలయానికి మొదటిసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి గొప్ప కట్టడంగా ఈరోజు గుర్తింపు తెచ్చిన విషయాన్ని మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కూడా లేదు. మొట్టమొదటి కట్టడం యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారి కృషి కారణం. అంతేకాకుండా మన యొక్క 1000 స్తంభాల గుడి మంటపం ఏదైతే 40 సంవత్సరాల నుంచి సమస్యగా ఉండిందో దాన్ని ఈరోజు మళ్ళీ కాకతీయులు కట్టినటువంటి ఆ 1000 స్తంభాల గుడి మంటపాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పునరుద్ధరించిన విషయాన్ని కూడా మనం చేస్తాం. ఈ రకంగా అనేక విషయాలు చెప్పుకుంటూ పోతుంది. అది ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు, గ్రామాలలో మౌలిక వసతులు కావచ్చు, లేక ఈరోజు రైతులకు ఆర్థిక సహకారం కావచ్చు, ఎరువులకు సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ కావచ్చు, ఎకరానికి 20,000 సబ్సిడీ ప్రతి రైతుకు అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అన్నిటికంటే మించి దేశ గౌరవాన్ని పెంచే విధంగా, దేశంలో భద్రత పెంచే విధంగా, దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా, తీవ్రవాదాన్ని అరికట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు.
ఆర్టికల్ 370 తొలగించడం, త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసివేయడం, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడం, కాశీలో అద్భుతమైనటువంటి కాశీ దేవాలయ నిర్మాణం జరగడం, ఉజ్జయినిలో మహంకాల్ దేవాలయాన్ని పూర్తిగా కారిడార్ గా డెవలప్మెంట్ చేయడం, ఈ రకంగా ఏ విషయం తీసుకున్నా దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచేటువంటి ప్రయత్నంలో కావచ్చు, ఒక మంచి పరిపాలన, అన్నిటికంటే మించి 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా ఒక నీతివంతమైనటువంటి ఒక ధర్మమైనటువంటి ఒక పరిపాలన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ధర్మాన్ని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా కంకణం కట్టుకొని ముందుకెళ్తాం. కాబట్టి మన బాధ్యత కూడా ఒక మంచి వ్యక్తి ఈరోజు నిస్వార్థంగా దేశం కోసం నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నప్పుడు ఆయనకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేశ ప్రజల మీద ఉన్నది. కాబట్టి మొదటిసారి 270 సీట్లు ఇస్తే మరోసారి 302 సీట్లు ఇచ్చారు. రెండోసారి ఈసారి అద్భుతంగా 400 సీట్లు ఎన్డీఏ క్రాస్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఆ వాతావరణం కూడా కనిపిస్తాం. ముఖ్యంగా మన వరంగల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రమేష్ గారిని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కడుపులో పెట్టుకొని మరి మీరందరూ కూడా ఆయనను గెలిపించడం కోసం చాలా కష్టపడ్డారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మంచి మెజార్టీతో ఈరోజు ఆలూరు రమేష్ గారు ఇక్కడ ఎంపీగా గెలవబోతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు అడగల 7 మెగా టెక్స్టైల్ దేశంలో వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మేమందరం పోయి ప్రధానమంత్రి గారిని కలిసి మా యొక్క వరంగల్కు ఒక 7 దేశంలో వరంగల్కు ఒకటి ఇవ్వాలన్నప్పుడు పెద్ద మనసుతో మరి ఇక్కడ ఒక మెగా టెక్స్టైల్ పార్కును కూడా మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో వ్యాగన్స్ తయారైతాయి, దాంతో ఇంజన్లు తయారైతాయి, అదేవిధంగా కోచ్లు కూడా తయారైతాయి. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే మీ అందరినీ కోరుతాను, తెలంగాణలో కూడా ఈరోజు బీజేపీ బలపడాల్సిన అవసరం. మనది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి జీడిపితో పోల్చి చూస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ఈరోజు మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నదో చెప్పుకుంటేనే భయం వేసే పరిస్థితి తెలంగాణకు వచ్చింది. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక్క హామీ అమలు చేయాలంటే ఈరోజు 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిది రైతుల రుణమాఫీ అమలు చేయాలంటే 100 రోజుల్లో చేస్తానటువంటి రైతుల రుణమాఫీ ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి బ్యాంకులోంచి నిధులు తీసుకొని ఆ యొక్క రైతుల రుణమాఫీ చేయడం కోసం ప్లాన్ చేస్తాం. ఎన్ని హామీలు ఉన్నాయి? దేశం ఎక్కడ పోతుంది? రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఏ రకంగా అమలు చేస్తారు హామీలు? ఇదంతా కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. మన రాష్ట్రం చాలా మిగులు బడ్జెట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ చివరి దశ ఎన్నికలకు ముందు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ రింగ్ రోడ్డు 35 సంవత్సరాలకు అమ్మేసి ఆ డబ్బులతో జీతాలు ఇచ్చే పరిస్థితి. తెలంగాణలో వైన్ షాపులు, బార్ షాపులు 6 నెలల ముందే వేలం వేసి ఆ వచ్చిన డబ్బులతో జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉన్నటువంటి భూములన్నీ కూడా మరి రోజువారీగా వేలం వేసి ఆ డబ్బులతో జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ భవిష్యత్తు ఏం కావాలని అడుగుతాం. ఎవరు బాధ్యత? రోజు ఒక మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈ రకంగా దోపిడీ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, అధికారం కోసం ఈరోజు మరి తెలంగాణ ఏ రకంగా ఈ 2 పార్టీలు కూడా దగా చేస్తున్నాయో, మన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా అంధకారం నెట్టేస్తుందో అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఈరోజు రానున్న రోజుల్లో ఉద్యోగస్తులు ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన డాక్టర్ గారు ఇక్కడ విజయ చంద్రారెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,200 కోట్లకు పైగా ఈరోజు హాస్పిటల్ చెల్లించారు.
గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవ్వకపోతే పేద ప్రజలకు ట్రీట్మెంట్ హాస్పిటల్స్ రానివ్వరు, గేట్ లోపలికి రానివ్వరు. ఈ రకంగా అనేక రకాలుగా కాంట్రాక్ట్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్స్ కాంట్రాక్టర్స్ కు 50 లక్షలు 20 లక్షలు కూడా 5-6 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఈరోజు పెండింగ్ లో పెట్టి అనేక రకాలుగా ఏ పరిస్థితి తీసుకున్నా, ఈరోజు విద్యా సంస్థల పరిస్థితి తీసుకున్నా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చేటువంటి నదులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గమ్యగోచరంగా భవిష్యత్తులో తయారయ్యే ప్రమాదం. మరి ఇది తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం, తెలంగాణ ఏ రకంగా ఉండాలి, తెలంగాణ ఏ రకంగా కట్టుకున్నటువంటి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం అనేది. 1 ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 1,00,000 కోట్లు గోదావరిలో పోసామని. వీటన్నిటికీ కారణం ఎవరు, దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా మారి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణను రక్షించుకునేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా నిలబడతాం. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తీర్మానాలు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూర్చొని చర్చించుకొని ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మోడీ గారిని ఓటేద్దామనేటువంటి తీర్మానాలు చేసినటువంటి వేల గ్రామాలు ఉన్నాయి. యువకులందరూ కూడా స్వచ్ఛందంగా కలిసి మనకు గ్రామాల్లో ఉన్నటువంటి ఘర్షణలు కానీ విభేదాలు కానీ పక్కన పెట్టి బీజేపీకి మద్దతు ఇద్దామని గ్రామాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా కులాలకు అతీతంగా అన్ని వర్గాల యువత అంతా కూడా ముందుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఇదే పరంపరలో జరుగుతున్నటువంటి ఎన్నిక, ఈ ఎన్నికల్లో కూడా మరి మీ వరంగల్ బిడ్డ ప్రేమేందర్ రెడ్డి గతంలో కూడా పోటీ చేశారు. మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి వారినే పోటీ చేయిస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, మరి తప్పకుండా ప్రేమేందర్ని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ విషయం, అది కూడా పెద్ద స్టోరీ. కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఆ స్కాలర్షిప్స్ ఇస్తే స్కాలర్షిప్స్ ఎందుకు ఇస్తారు? ఏ విద్యా సంస్థ చదువుతున్నటువంటి విద్యార్థులకు అది చదువుకున్నప్పుడే ఆ స్కాలర్షిప్స్ ఇస్తే ఆ విద్యార్థులకు ఖర్చు చిన్న అతి ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి దృక్పథంలో స్కాలర్షిప్స్. కాన్సెప్టే మారిపోయి ఎడ్యుకేషన్ అయిపోయి పరీక్షలు రాసి సర్టిఫికేట్ తీసుకొని ఇంకో పై స్కూల్లో పై తరగతికి వెళ్ళిపోయాలన్నా ఎడ్యుకేషన్ మానేయాలన్నా కూడా స్కాలర్షిప్స్ ఇవ్వలేని ప్రతి వీళ్ళు ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కాలర్షిప్స్ కూడా సకాలంలో విద్యార్థులకు అందించని పరిస్థితి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆ రకంగా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు లాభం చేకూర్చాలనే దృక్పథంతో నేరుగా మీరు ఏ విద్యార్థులకైతే అరువులో వాళ్ళ పేర్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మాకు పంపిస్తే మేము నేరుగా విద్యార్థుల అకౌంట్లో వేస్తామని చెప్పి, ఇందులో వేరే ఏ రకమైన, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తే విద్యార్థి బయటికి వెళ్ళిపోయినాక కూడా డబ్బులు వేరే ఇతర అవసరాలకు ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ ఇచ్చే డబ్బులను కూడా వేరే అవసరాలకు దారి మళ్లించి సకాలంలో విద్యార్థులకు చెల్లించలేదు. కాబట్టే ఇక్కడనే కాదు మేము అనేక రాష్ట్రాల్లో పరిస్థితి చూసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే దీని యొక్క లక్ష్యం ఏదైతే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేటువంటి లక్ష్యం ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అది నెరవేరడం లేదు. కాబట్టి మనం నేరుగా విద్యార్థులకు ఇద్దామని చెప్పి విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఆ అర్హులైనటువంటి విద్యార్థుల పేర్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ పంపిస్తే నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాం. అన్ని రాష్ట్రాలు పంపించాయి. అన్ని రాష్ట్రాలు పంపించని రాష్ట్రం ఏదంటే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇంకా 250 కోట్లు, సుమారు 300 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ సపరేట్ హెడ్ లో తెలంగాణ విద్యార్థుల డబ్బు అక్కడ ఉంది, ఇంకా అక్కడనే ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్. కాబట్టి 6,500 కోట్లు కాదు 250 కోట్లు 300 కోట్ల మధ్యలోనే ఉంటుంది. మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కు దానికి అసలు సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఓన్లీ స్కాలర్షిప్స్. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ కూడా మొత్తం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి మొత్తం అది మూసేసి. కాబట్టి ఈరోజు విద్యా విధానం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఒక మంచి ఫలితాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వారు 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారు. గతంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వీరామారావు గారితో పాటు వెళ్లి ఆ శాసన మండలిలో కూర్చునేవాడిని. ఆ శాసన మండలి చూస్తే రాజకీయాలకు సరిగ్గా మరి ఏ రకంగా విద్యార్థిగా రాజకీయాల్లో చేరాలనుకునేటువంటి వాళ్ళు ఎక్కడ వినాలంటే కౌన్సిల్లో వినాలి అనిపించే పరిస్థితి ఉండేది. రామారావు గారు కానీ, లేకపోతే తెలుగుదేశం ఉన్నప్పుడు రోషయ్య గారు కానీ, జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, డిఎస్పి రెడ్డి గారు కానీ, మాణిక్యాలరావు గారిని, అనేక మంది లెఫ్టిస్ట్ వాళ్ళు కావచ్చు, రైటిస్ట్ వాళ్ళు కావచ్చు, ఆ రోజు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే వినాలనిపించేది, చూడాలనిపించేది, అవగాహన చేసుకోవాలనిపించేది ఒక రాజకీయ పార్టీ కార్యకర్త. ఈరోజు కౌన్సిల్ ఎప్పుడైనా మీరు విన్నారా? వ్యవస్థ ఎక్కడ పోయింది? ఈరోజు పూర్తిగా శాసన మండలి వ్యవస్థను పూర్తిగా మరి ఈరోజు చేతులు ఎత్తే విధంగా ఈరోజు పరిస్థితి మారింది. ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ప్రజల గొంతుకు వినిపించే పరిస్థితి లేదు, ప్రజల గుండె చప్పుడు వినిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను ప్రజలను కోరుతాను, పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా మరి ప్రతిపక్షాన్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షమని గెలిపిస్తే మీరు ప్రతిపక్షంగా ఉండి మా సమస్యలు వినిపించండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మీకు కూడా ఓటేస్తున్నాము, మీరు కూడా కొంత ఉండాలని ప్రజలు మాత్రం గెలిపిస్తున్నారు. కానీ గెలిచినటువంటి వాళ్ళు వెంటనే మరి నైతిక విలువలు పాటించకుండా వారు పాలక పక్షంలో చేరుతారు. ఏమైంది? గతంలో టీఆర్ఎస్ అధికారంలో రాగానే ఎమ్మెల్సీలో ఉన్నటువంటి మొత్తం కట్టుకొని ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకపక్షంగా పోయి టీఆర్ఎస్ లో చేరారు. ఒకే ఒకడు మన రామచంద్ర గారు ఉన్నారు కొన్ని రోజులు, ఒకడే ఒకడు ఆ పరిస్థితి ఉంది. ఈరోజు పరిస్థితి ఏంది? మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ప్రతిపక్షంలో ఉండండి బాబు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అందరూ క్యూ కడుతున్నారు ముఖ్యమంత్రి ఇంటికి, ఇది గాంధీ భవన్. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ, మొన్న గెలిపించినటువంటి ఎమ్మెల్యేలని మీ పార్టీలో ఉంటలేరు, మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేలందరినీ గాంధీ భవన్ పంపిస్తున్నారు తెలంగాణ భవన్ బాగలేదని చెప్పి. మరి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో ఏకమొక్కం పెట్టుకుని అడుగుతాం. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి. ఈరోజు ఇంకా చెప్తా ఉన్నారు 25 మంది పోతారు, 30 మంది పోతారు, అందరు కలుస్తున్నారు, రోజు చూస్తున్నారు ఫోటోలలో. రోజు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితో ఫోటో దిగు. ఎటుపోతుంది ఈరోజు ప్రజాస్వామ్యం అడుగుతాను. కనీసం ప్రజల పక్షాన ఈరోజు తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము 10 సంవత్సరాల బిడ్డ ఇది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణని ఈ రకంగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యం నగులోపాలే విధంగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే ఈరోజు నేను ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి, నిజమైనటువంటి ప్రజల పక్షంగా భారతీయ జనతా పార్టీ పోరాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను తెలంగాణ విద్యావంతులు, మేధావులని యొక్క వరంగల్ విద్యావంతుల వేదికగా, వరంగల్ యొక్క విద్యావంతులకు, మేధావులకు వేదికగా వరంగల్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కాబట్టి నేను వరంగల్ గడ్డ నుంచి తెలంగాణ మేధావులను కోరుతాను. ఈ 2 పార్టీలు కూడా ఒకటే, ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పంపించారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే
అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేరుతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ప్రజల కోసం వాళ్ళు రాజకీయాల్లో రాలేదు. వాళ్ళ సొంత ఎజెండాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చి అలాంటి పార్టీలు ఏ రోజు కూడా తెలంగాణకు బలా చేయలేవు, తెలంగాణకు మేలు చేయలేవు, ప్రజలకు మేలు చేయలేవు. మేము ఒక ప్రతిపక్ష పార్టీ ఎంపీ అంటే, ఎమ్మెల్యే అంటే ఈరోజు పాలక పక్ష కంటే, ముఖ్యమంత్రి కంటే ప్రధానమైనటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ ఒక సాధారణ ఎమ్మెల్యే మీద ఉంటుంది, ఒక ఎమ్మెల్సీ మీద ఉంటుంది. అంత బాధ్యత ప్రజలు మీ ఎత్తున పెట్టారు. పాలక పార్టీని కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గెలిపించడం అంటే ఎంతో మరి జీవితంలో మరి ప్రజలకు మేలు చేస్తేనే ఆ రకంగా ఎన్నుకుంటారు. కానీ అటువంటి ఎమ్మెల్యేలు, అటువంటి ఎమ్మెల్సీలు వెంటనే పాలక పార్టీలోకి పోయి పైరవుల కోసమో డబ్బుల కోసమో ఆశపడి ఈరోజు పార్టీలు ఫిరాయిస్తా ఉన్నారు. నిన్న మొన్న హైదరాబాద్ లో చూశాను. నేను ఎంపీగా పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేశాను నా మీద. ఆయన అసెంబ్లీలో ఈ రోజు రికార్డులో, ఇప్పుడు రికార్డు చూస్తే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఇదే తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. ఎక్కడ పోతున్నారు రాజకీయాన్ని అడుగుతాను. ఇక్కడ మీ వరంగల్లో ఆయన అసెంబ్లీ రికార్డు చూస్తే ఈరోజు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన పార్టీలో ఏరింది కాంగ్రెస్ పార్టీలో, పోటీ చేసిన వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. ఎటు పోతులే రాజకీయాలు. ఎస్, నీకు ఈ పార్టీ నచ్చలేదు, ఇంకో పార్టీ నచ్చింది, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి, ఏ పార్టీ గుర్తు మీద గెలిచావో ఆ పార్టీ గుర్తు పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇచ్చారా, తప్పులేదు. కానీ అది ఉండాలి, ఇది ఉండాలి. మరి ఇది చాలా చర్చ జరగాల్సినటువంటి అవసరం. మేధావులంతా కూడా దీని మీద చర్చ చేయాలి. ఈ రకమైనటువంటి రాజకీయాలు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాచి ఈరోజు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుందో మౌనంగా ఉంటే, మేధావులు మౌనంగా ఉంటే, ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా ఈ తెలంగాణను ఇంకా భ్రష్టు పట్టించే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం, మేధావి వర్గం మౌనం వీడాల్సినటువంటి అవసరం. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, లేకపోతే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి మీరు తెలంగాణ కోసం ఎంతైతే పోరాటం చేశారో ఆ పోరాటం ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో, మనం దేనికోసం పోరాటం చేశాం? నిధులు నియామకాల పేరు మీద, నిధులు నియామకాల పేరు మీద మనం పోరాటం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటి? నిధులు ఎక్కడ పోయినాయి? ఏమైపోయింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ పోతున్నాయి? సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులన్నీ కూడా ఏ రకంగా, ఆ డబ్బంతా కూడా ఏ రకంగా దుర్వినియోగం అంతా ఉంది. వీటిపైన ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా గలమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సకల శ్రేణులు అందరూ కూడా 3.5 కోట్ల మంది ప్రజలందరూ అనేకమై తెలంగాణ కోసం పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణను సరైనటువంటి దిశా నిర్దేశంతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఈ తెలంగాణ మేధావి వర్గం మీద ఉన్నది. కాబట్టి ఆ విషయం కూడా ఆలోచించాల్సిందే కోరుకుంటూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ తెలంగాణ రక్షించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ మేధావి వర్గం కూడా మాకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తెలంగాణ సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ కోటేశారు, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కోశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా నేను తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాను. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణకు అన్ని రకాలుగా ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి, ఒక నైతిక విలువలతో కూడినటువంటి మరి నిజమైనటువంటి ప్రజాపాలన ఈరోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి ఒక అడుగు ముందుకేసి ప్రజలు మాకు ఆశీస్సులు అందజేశారని భావిస్తున్నాను. గెలుపు ఓటమిని పక్కన పెడతాం, మాకు ఆ రకంగా ఎక్కడ వెళ్ళినా కూడా స్వాగతం పలికారు. ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న ఎలక్షన్ కావచ్చు, 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒకే సీటు కావచ్చు, అయినప్పటికీ కూడా తెలంగాణ సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దుర్మార్గం ఏంటంటే
చాలా ఒక ఎంపీఏ మారిపోతే, ఒక ఎమ్మెల్యేలు మారిపోతే, పార్టీ ఫిరాయింపుల చట్టం మరి రాజ్యాంగబద్ధంగా లోక్సభలో చట్టం చేసిన తర్వాత కూడా దానికి తూట్లు పొడుస్తా ఉంటే మేమెందుకు ఉండకూడదని చెప్పి ఈరోజు సర్పంచ్లు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళని తప్పుపట్టడానికి వెళ్ళారు. అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళే మారుతున్నప్పుడు మరి మేమెందుకు మారకూడదు అంటున్నారు. కాబట్టి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలే ఈరోజు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ దిశలో ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దానికి నాందిగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా మీరు ఇది మేధావి వర్గానికి సంబంధించినటువంటిది, విద్యావంతులు, అందులో గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు మాత్రమే దీనికి ఓటర్స్. కాబట్టి మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సమాజాన్ని చైతన్యం చేయాల్సినట్టు మా వెంకటరమణ గారు చెప్పారు. మీరు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరే సమాజాన్ని నిర్మాణం చేసే శక్తి, సమాజాన్ని చైతన్యం చేసే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఎవరైతే పేదవాళ్ళకు కార్డు ఇస్తున్నామో దానికి అదనంగా 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా ధనిక పేద అనే తేడా లేకుండా, ఎందుకంటే ఆస్తులు ఉండొచ్చు, కొడుకులు పెద్దగా అయిన తర్వాత, కూతుళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత, కొడుకుల పెళ్లిళ్ళు అయిన తర్వాత, కోడళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకుంటారు. చాలా మంది, నేను హైదరాబాద్ లో ఉంటాను, సీనియర్ సిటిజన్స్ కనీసం వాళ్ళు చివరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఖర్చులు వేయలేక పరిస్థితి, మెడిసిన్ కొనలేక పరిస్థితుల్లో, కొడుకు ఎక్కడో అమెరికా వెళ్ళిపోయిట్టు, కూతుళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకుని వేరే జిల్లాలో వేరే ప్రాంతాల్లో ఉన్నారు, అల్లుడు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళందరూ కూడా నేను పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి వయసుతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా 60 సంవత్సరాలు దాటినటువంటి అందరూ కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఈ ఎన్నికల తర్వాత తీసుకురాబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ పెద్ద కొడుకు ఎవరంటే నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఆ దిశలో నేను తీసుకొస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కార్డుకు సంబంధించి చర్చిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో అదే మాట్లాడతామని చెప్పి తప్పకుండా మాట్లాడుతూ మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు బ్యాలెట్ లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఫస్ట్ ప్రియారిటీ 1 మాత్రమే, 1 వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటే 1 అని వేసే విధంగా మొత్తం నాకు సంబంధించినంత వరకు మీ రిక్వెస్ట్ ఒకటే. వరంగల్ పట్టణంలో అత్యధికమైనటువంటి ఓట్లు 1,00,000 ఓట్లు ఉంటాయి అంతే. లేలే వరంగల్ టౌన్ 48,000, అదే 2 కలిపి కదా, వరంగల్ అంటే 2 కలిపి కదా. కాబట్టి 85,000 ఉంటుంది. 85,000 మీరు పోల్ చేయించడం, 90% ఓట్లు నీతికి నిజాయితీ, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయం మేము బీజేపీ ఎక్కడ కూడా. కాబట్టి నీతి నిజాయితీకి సంబంధించినంత వరకు మీరు ఫస్ట్ బ్యాలెట్ లో ఫస్ట్ నేమ్ రేవేందర్ ఉంటుంది, ఫస్ట్ ఓటు రియాక్ట్ కూడా నెంబర్ 1 పేరు మీద రేవేందర్ని ఆశీర్వదించి, బీజేపీని ఆశీర్వదించి గెలిపించాల్సింది మేమందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.